ఈడేం చేస్తున్నావే? ఏం లేదు కానీ అరే పాల సెంటర్రా రోజు లీటర్ అర్ధ లీటర్ పోదు. ఇవాళ ఏమో 4-5 లీటర్లు పోసినామేమరా. ఏ పాత బర్రె ఉండే కానీ అది అమ్మేసిందే. ఇప్పుడు కొత్త బర్రె తీసుకొచ్చిన, అది మంచిగా ఇస్తుంది పాలు. అవును కానీ నీ బర్రె ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? నా భార్య ఎన్ని ఇస్తుందిరా, తక్కువనే ఇస్తుంది. పాలు లేని బర్రె మనకెందుకే? పాలు ఇచ్చే బర్రె తీసుకో. ఆ కాసేది తప్పది చేసేది తప్పది, మంచి బర్రె తీసుకో. నా బర్రె కంటే నీ బర్రె ఎక్కువ పాలు ఇస్తుందిరా. ఉండురా నీ బర్రె సంగతి చెప్తా. ఇడిసి అడవిలో మొక్క నిలబడతా. హై అడవిలో మొక్కనవా, నా బర్రె కంటే ఎక్కువ పాలు ఇస్తాను. హై హై నడు పో. హై 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 హై. గోళ్ళేం పెట్టిన బిడ్డ అడిగిపోయిందిరో. అరే దివ్య, అరే దివ్య, అరే దివ్య ఎడిపోయిందిరో. గీడు నా బిడ్డతో నడుచుకుంటూ వస్తుండేంది. అవును, ఎన్ని యూనిట్స్ చదివినావు నువ్వు? నేను 4 యూనిట్స్ చదువుడు కంప్లీట్ చేసిన ఆల్రెడీ. అవునా, ఇంత ఫాస్ట్ ఉన్నావేంది? రివిజన్ ఒకటి చేస్తే అయిపోతుంది. ఇగో నేను చెప్పిన కదా, ఆ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి ఎగ్జామ్లో, మంచిగా చదువుకో. సరే సరేనా? బాయ్ బాయ్. అరే దివ్య, ఏంద్రా ఇది? నువ్వు గాంతో ఎందుకు తిరుగుతున్నావురా? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారా? ఏం మాట్లాడుతున్నావు బాపు? అండ్ మా క్లాస్మేట్, మా క్లాస్లో టాపర్ కూడా. ఎగ్జామ్స్ ఉన్నాయని బుక్స్ తెచ్చుకోవడానికి నేనా? ఎవరు ఏమనుకుంటారు? అరే అట్లా కాదురా, నేనేమో నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నా. నువ్వు గట్లా మగ పొరగలతో మాట్లాడితే ఎవరన్నా వచ్చిన సంబంధం జరగొడతారా? అయినా నువ్వు గాని బుక్లు అడుగుడేందిరా? నేను గోనిచ్చిన కారా? నువ్వు కొనిచ్చిన బుక్స్లో సిలబస్ మారింది బాపు, అందుకే ఆయన దగ్గర బుక్స్ తీసుకున్నా. ఆయన మళ్ళీ టాపర్ కదా, ఆయనతో చదువుకుంటే మంచి మార్కులు వస్తాయని మాట్లాడుతున్నా అంతే. బీడి బిచ్చం కళ్ళు తిరగాడు గా టాపర్ ఏందిరా? అయినా నువ్వు బాగానే చదువుతావు కారా, గాని అడుగుడేందిరా? నేను మంచిగానే చదువుతా బాపు, ఆయన నాకంటే మంచిగా చదువుతాడు. అందుకే ఆయనకు మా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, నాకేమో సెకండ్ ర్యాంక్ వస్తుంది. అరే దివ్య, నువ్వేం చేస్తావో నాకు తెలియదురా. వానికంటే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో ఈసారి. సరే బాపు, ఈసారి ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా, అందుకే మంచిగా చదువుకుంటున్నా. ఇప్పుడు నా బిడ్డ అనిపించుకున్నావురా. అరే ఎందనైనా పై చేయి మనదే ఉండాలి. నువ్వు అన్నమంటే సాధిస్తావురా. పో బిడ్డ, పో చదువుకోపో. నా బిడ్డ కంటే ఎక్కువ చదువుతావురా నువ్వు. హలో, చూసుకున్నాను రిజల్ట్, సెకండ్ ర్యాంకే వచ్చింది మళ్ళీ. సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తా, ఆగు. ఏమైందిరా, ఏమో డల్లుగున్నావు? రిజల్ట్ వచ్చింది బాపు, మళ్ళీ నాకు సెకండ్ ర్యాంకే వచ్చింది. సెకండ్ ర్యాంక్ వచ్చిందా? అరే తెలందాక పొద్దాక గంత కష్టపడి చదివినావు గారా, అయినా సెకండ్ ర్యాంక్ వచ్చినాదిరా. మరి ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందిరా? ఇంకెవరికి బాపు, ఆ సన్నీకే వచ్చింది. మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ వానికే వచ్చిందా? అరే ఏం కాదు బిడ్డ, సెకండ్ ర్యాంక్ కూడా మంచిదేరా. ఈసారి ఫస్ట్ నువ్వే వస్తావురా, ఏం బాధపడకు. సరేనా బిడ్డ? అవునుగానేమో పైసలు అడుగుతాయి గారు, ఏమో కొంటాని ఇస్తుందా పైసలు? దా బిడ్డ, దా ఇంట్లోకి రా. వాడు ఫస్ట్ ర్యాంకా, నా బిడ్డ సెకండ్ ర్యాంకా. అరే ఈసారి నువ్వు ఫస్ట్ ర్యాంక్ ఎట్లా కొడతావు నేను చూస్తారా? నా బిడ్డ కంటే ఎక్కువ చదువుతావా అది నేను చూస్తా ఇక.
ఏమైంది? నీతో జరంత పని ఉందిరా. నాతోనే పని. నేను చెప్తా కానీ రారా. ఏడికి? నువ్వు రా చెప్తా. ఏమైందిరా చూస్తున్నావు? తాగరా లేపు కానీ. నేను తాగనే, నాకు అలవాట్లేదు. అరే గింత పెద్దగా అయినావు, బీర్ అలవాట్లేదారా? అరే ఎవరైనా చూస్తే తేడాగాడు అనుకుంటారా. ఇవాళ రేపట్లో ఆడోళ్ళు తాగుతుర్రా మీరు, నువ్వు తాగవారా? మొగ పుట్టుకబుట్టి తాగవారా? ఎంజాయ్ చేయాలరా, ఉన్నది ఒకటే లైఫ్ రా. సరే కానీ తాగురా. అరే అవును కానీ ఎవరన్నా ప్రేమిస్తున్నావురా? ఉన్నారా ఎవరన్నా? నాకు అసలు నచ్చే, నాకు ఎవరు లేరు. నేను చక్కగా చదువుకుంటా. అరే చదువుకుంటే ఒక్కటి సరిపోదురా, ఇంత లోకజ్ఞానం తెలవాలి. తాగాలి, తిరగాలి, లవ్ చేయాలి, అన్నిట్లలో ఉండాలిరా ఈ రోజులల్లా. ఏం మాట్లాడుతున్నావే? ఎవరైనా మంచిగా చదువుకోరా, బాగుపడాలరా అని చెప్తారు కానీ నువ్వేంది మొత్తం చెడిపోయే బుద్ధులు నేర్పుతున్నావు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రేమిస్తావురా? ఉన్నది ఒకటే జీవితం, మళ్ళా పుడతావు అయింది. ఈ భూమి మీద పుట్టినప్పుడే అన్నీ చేసేయాలరా. అరే నా మాటిని తాగు, తిను, తిరుగు, ఓ పిల్లని చూసి ప్రేమించు. కొన్ని రోజులు చదువు పక్కకు పడేయరా, లైఫ్ ఎంజాయ్ చేయి. ఎవరిని ప్రేమించానే? నాకు ఈ లవ్వులు గివ్వులు నచ్చే. అయినా నా మనసుకు నచ్చే అమ్మాయి ఇంతవరకు నా లైఫ్లోకి రాలేదు. ఇంతవరకు నీ లైఫ్లోకి ఇవ్వాలి రాలేదా? అరే వచ్చే ఉంటుందిరా, నువ్వే గుర్తించలే కావచ్చు. నేను గుర్తించలేదా? అవ్వా ఎట్లా గుర్తిస్తారే? గమ్మతి మాట్లాడుతున్నావు. ఎట్లా గుర్తిస్తారా? అరే అమ్మాయి ఎదురైనప్పుడు నిమిషానికి 72 సార్లు కొట్టుకునే నీ గుండె 100 సార్లు కొట్టుకుంటుంది. నువ్వు అమ్మాయిని చూడగానే నీ గుండెల్లో గంట మోగుతుందిరా, గంట. నీ చుట్టూ మొత్తం నిశ్శబ్దం, అప్పుడు నీకు ఏ సప్పుడు వినపడదురా. ఉన్నట్టుండి నీ ముఖంలో నవ్వు వస్తుంది. అప్పుడు నువ్వు అమ్మాయిని చూసి ఓ మైకంలోకి వెళ్తావు. అప్పుడు నీకు తెలియకుండానే నీ అడుగులు ఆ అమ్మాయి వైపు వెళ్తాయి. ఆ అమ్మాయి నేను చూసి నీతో మాట్లాడితే నీకేమీ వినపడదు, మొత్తం నిశ్శబ్దం. నువ్వు మైకంలో ఉంటావు. నువ్వు ప్రేమించాల్సిన అమ్మాయి ఆ అమ్మాయేరా. అమ్మాయి ఎదురైనప్పుడు నిమిషానికి 72 సార్లు కొట్టుకునే నీ గుండె 100 సార్లు కొట్టుకుంటుంది. నువ్వు అమ్మాయిని చూడగానే నీ గుండెల్లో గంట మోగుతుందిరా, గంట. నీ చుట్టూ మొత్తం నిశ్శబ్దం, అప్పుడు నీకు ఏ సప్పుడు వినపడదురా. ఉన్నట్టుండి నీ ముఖంలో నవ్వు వస్తుంది. అప్పుడు నువ్వు అమ్మాయిని చూసి ఓ మైకంలోకి వెళ్తావు.
అప్పుడు నీకు తెలియకుండానే నీ అడుగులు ఆ అమ్మాయి వైపు వెళ్తాయి. ఆ అమ్మాయి నేను చూసి నీతో మాట్లాడితే నీకేమీ పడది, మొత్తం నిశ్శబ్దం. నువ్వు మైకంలో ఉంటావు. నువ్వు ప్రేమించాల్సిన అమ్మాయి ఆ అమ్మాయేరా. నువ్వు అన్నట్టే నా లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చింది. ఇంకేంద్రా మరి ప్రపోజ్ చేసి లైన్లో పెట్టకపోయినావురా? ఏమో పోయే, నాకు భయం అవుతుంది. అరే గట్ల భయపడతావురా? భయం అయిందనుకో ఆ అమ్మాయి దగ్గరికి పోయి కళ్ళు మూసుకొని ప్రపోజ్ చేయి. అది కాదే, నేను ఆ పిల్లకి ప్రపోజ్ చేసినాక ఆ పిల్ల వాళ్ళ అయ్యి చెప్తే వాళ్ళ అయ్యి ఊకుంటాడే. ఊకోకపోతే వీక్తారా? అయినా నువ్వు పెద్ద తర్రగానే ఉన్నావేమరా, ముందుగా నువ్వైతే ప్రపోజ్ చేయిపోరా. హలో పంతులు, బాగున్నా పంతులు, నువ్వు బాగున్నావా? ఏం సంబంధాలు చూస్తున్నావు పంతులు? మన రేంజ్కి తగ్గట్టు సంబంధాలు చూస్తలేవు నువ్వు. నాకు రోడ్డుకు 10 ఎకరాల జాగా ఉన్నది, ఊళ్ళో రోడ్డుకు పెద్ద బిల్డింగ్ కడుతున్నా, 2 నెలలు అయితే కంప్లీట్ అవుతుంది ఇల్లు. బాగా ఆస్తున్న పిల్లగాని చూడు పంతులు, 30-40 ఎకరాలు ఉండాలి. నీకు కూడా సంభావన బాగానే ఇస్తుంది. ఈ 2 నెలల్లో పెళ్ళి చేయాలి, ఇల్లు కంప్లీట్ అవుతుంది. చూడు మరి. సరే. నా దోస్తుగాడు నా అల్లునికి 15 ఎకరాల జాగుందని మురుస్తుండు. నాకు కాబోయే అల్లునికి కనీసం 30 ఎకరాల జాగు ఉండాలి. ఊరంతా చెప్పుకోవాలి, అరే మస్తు ఆస్తిపరంకి ఇచ్చిండ్రా అని కుళ్ళుకోవాలి నా దోస్తుగాడు. అప్పుడు వీళ్ళు ఎందుకు ఆడ కూర్చోరు? డైరెక్ట్ ప్రపోజ్ చేయాలంటే మస్తు భయం అవుతుంది. ఇంకా షెట్స్ అడిగి పోయి కళ్ళు మూసుకొని ప్రపోజ్ చేస్తా. ఐ లవ్ యూ దివ్య. నువ్వంటే నాకు మస్తు ఇష్టం దివ్య. ప్లీజ్ దివ్య, నా ప్రేమను ఒప్పుకో దివ్య. నువ్వు నా ప్రేమను ఒప్పుకున్నట్లయితే ఈ పువ్వులు తీసుకో దివ్య. ప్లీజ్ దివ్య. ఏంది సప్పుడు లేదు?
అల్లరి నీరేడు పండ్లు అయినాయి కావచ్చు అనుకొని వస్తే ఒక్కడు కూడా లేవు. అక్కడ కొన్ని ఉన్నాయి. నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం. నేను నిన్ను చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నా, కానీ నా ప్రేమ నీకు చెప్పుదామంటే నాకు చాలా భయం. మస్తు ధైర్యం చేసుకుని నా ప్రేమ నీకు చెప్తున్నా. నా ప్రేమను ఒప్పుకో, కాదనకు. అరే ఏం చెప్తున్నారా? నువ్వు నాకు ప్రపోజ్ చేసుకునేదిరా? అది కాదు మామ. రే అరే నువ్వు ఇంత తేడా అనుకోలే. అరే మామ కాదురా. అరే మామ అది కాదురా. ఏంటి సార్ నీ ఏదో చెప్పాలన్నావు? ఏంటిదో చెప్పు తొందరగా. దివ్య, నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం దివ్య. నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఏం మాట్లాడుతున్నావు సన్నీ? అసలు నువ్వు గిట్లా అంటున్నాను అనుకోలే. మనం ఇద్దరం మంచి ఫ్రెండ్స్ లానే ఉండే కదా. అయినా నాకు ఈ ప్రేమలు గీమలు అంటే నచ్చాయి. నువ్వు ప్రేమ అని పెట్టుకున్నావు అనుకో, నాతో మాట్లాడకు. దివ్య అట్లా మాట్లాడకు దివ్య. నేను నిన్ను ఘోరంగా ప్రేమిస్తున్నా దివ్య. నా ప్రేమను ఒప్పుకో దివ్య. నాకేం తక్కువ దివ్య, నేను మంచిగా అవుతా. కాకుంటే కర్రెగా ఉంటాను అనుకో. మొన్న నుంచి డౌసప్ కూడా వాడుతున్నావు తెల్లగానికి. చూడు కొంచెం తెల్లగా కూడా అయినా. దివ్య నా ప్రేమను ఒప్పుకో దివ్య. ప్లీజ్ దివ్య, నా ప్రేమను ఒప్పుకో దివ్య. నువ్వు నా ప్రేమను ఒప్పుకున్నట్లయితే ఈ పువ్వులు తీసుకో దివ్య. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. ఇంకొకసారి ప్రేమ గీమ అని కూడా నా ఎంబడి పడ్డావు అనుకో, అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావురా? చేయక ధైర్యం చేసుకుని ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసింది మామ. అరే అల్లుడు, ఒక్కసారికి అమ్మాయిలు పడర్రా. వాళ్ళకి నచ్చిన పనులు చేయాలి, వాళ్ళు ఎంట వాడాలి, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి నచ్చాలి. ఇంకోసారి ట్రై చేయి. ముఖం మీద నేను నాకు నచ్చలేదు అన్నాక మళ్ళీ ఎట్లా వాడండి? అరే నువ్వు ఫస్ట్ సారి ఎంట పడంగానే ఆ పిల్ల ఓకే చెప్తాదిరా. అరే గిట్లయితే కష్టమేరే. ఇక నేను చెప్పినట్టు చెయ్యి. ఒక వారం రోజులు ఆ పిల్ల ఎటు పోతే అటే ఆ పిల్ల ఎంటవాడు, కానీ మాట్లాడకు. ఆ తర్వాత 2 రోజులు మొత్తానికే కనబడకు. 3వ రోజు ఆ పిల్ల నీ కోసమే చూస్తుంటుంది. అప్పుడు ఆ పిల్లోళ్ళు ఇంటికాడ ఎవ్వరు లేని చూడు, ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని పో. ఇక ఆ పిల్లోళ్ళు ఇంటికి పోతావా, ఆ పిల్ల చేతులు పట్టుకొని ఇవే కాళ్ళు అనుకో అని ఘోరంగా ఎడుగురా. దివ్య ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో. నీ ఏడుపు చూసి ఆ పిల్ల ఏడవాలి. ఆ తర్వాత ఏం చెప్తావంటే, ఇక నువ్వు లేకుంటే నేను బతకలేను, నువ్వు లేని నేను చస్తా, మన్ను మసడం అన్నీ చెప్పు. నువ్వు లేకపోతే నేను ఉండలేను దివ్య. నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం దివ్య. నువ్వు లేని బతుకు నాకొద్దు. నువ్వు నా ప్రేమను ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతా దివ్య. నా ప్రేమను ఒప్పుకోవచ్చు కదా దివ్య. నిన్ను మా అమ్మలాగే చూసుకుంటా దివ్య. నేను గొప్పగా చూసుకోకపోవచ్చు దివ్య, కానీ నీ కంట్లో కన్నీళ్ళు రాకుండా చూసుకుంటా దివ్య. దివ్య నువ్వు నా ప్రేమను ఒప్పుకున్నట్లయితే ఈ చాక్లెట్ తీసుకొని తిని దివ్య. లేకపోతే ఆ పెంటలు వాడి. ఒక్కటి గుర్తుపెట్టుకో దివ్య, నువ్వు లేకపోతే నేను ఉండలేను. అప్పుడు ఆ పిల్ల నీకు పడిపోతుందిరా.
ఏమైందిరా సిగ్గుపడుతున్నావు? నువ్వు చెప్పినట్టు చేసిండే పిల్ల నాకు పడిపోయింది. ఆ, అందుకే నారా సిగ్గు. కానీ ఆ పిల్లలు అదే తెలిసి ఏమంటాడేమోనే భయం అవుతుంది. అరే ఒక 5-6 నెలలు మీ ప్రేమ గురించి తెలియకుండా జాగ్రత్త పడరా. ఆ పిల్ల నువ్వు లేకపోతే చచ్చిపోతాను తటి అయ్యి, అప్పుడు ఉన్నొక బిడ్డ చచ్చిపోతా ఉంటుందేమన్నా అంటే అప్పుడు వాళ్ళు అయ్యకి తెలిసినా సరే పీక్తాడరా. సూపర్ ఐడియానే, నువ్వు చెప్పినట్టు చేస్తున్నాయి. ఇక ఇంతకు ఎవరురా ఆ పిల్ల చెప్పనే లేదు. తొందర ఎందుకే, తెలుసొత్తి నువ్వే కానీ 6 నెలల దాకా జాగ్రత్త పడిపోనావు. అరే అవును. సరేనే. వీడు లవ్ అనుకుంటా ఆ పిల్ల ఏంట పడతాడు. నా బిడ్డ క్లాస్ ఫస్ట్ వస్తుంది సార్. ఇక అరే నీ పని అయిపోయింది పోరా. ఇక ఏమైంది రే దివ్య, ఈ మధ్య గిట్లా చేస్తున్నావురా? రోజు కాలేజీ కానీ పోతున్నావు, కాలేజీ పోతలేవాట. మీ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి నన్ను తిడుతుండు మీ బిడ్డ కాలేజీకి వస్తలేదని. అరే ఎప్పుడు చూసినా చదువుకుందాం మంచిగా, ఈ మధ్యలో ఊరికే ఫోన్ వాడుతున్నావు, తెలంగాణ మాట్లాడుతున్నావు 12 గంటల దాకా. అరే ఏమైందిరా, ఎవరన్నా ప్రేమిస్తున్నావా? చెప్పు బిడ్డ, నేనేమన్నా? బాపు అది అట్లాంటిది ఏం లేదు బాపు. అరే నీ ఫోన్ నుంచి రోజు ఒకటే నెంబర్కి రోజు 10 సార్లు ఫోన్ చేస్తున్నావు. అరే నువ్వు చెప్తావా లేకపోతే నీ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నన్నే తెలుసుకోమంటావా? చెప్పు బిడ్డ, ఎందుకు భయపడుతున్నావురా? నేనేమనరా? అవును బాపు, నేను ఒకరిని ప్రేమిస్తున్నా. ఎవర్రా వాడు? ఎంత ధైర్యం రా నీకు? నా బిడ్డనే ప్రేమిస్తావరా? నీ వయసు ఎంత, నీ లెక్క ఎంతరా? చదువుకునే టైంలో ఈ ప్రేమలేందరు ప్రేమలు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రేమిస్తా? ఉన్నది ఒకటే జీవితం, మళ్ళీ ఉడతాం అయింది. ఈ భూమి మీద ఉన్నప్పుడే అన్నీ వేసేయాలి. నా పాటికి నేను మంచిగా చదువుకుంటుంటే తాగాలరా, తిరగాలరా, ఎంజాయ్ చేయాలరా, ఉన్నది ఒకటే లైఫ్, లవ్ చేయాలరా అని చెడగొట్టిందే నువ్వు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రేమిస్తావురా? ఉన్నది ఒకటే జీవితం, మళ్ళా ఉడతావు అయింది. ఈ భూమి మీద పుట్టినప్పుడే అన్ని చేసేయాలరా. ఇప్పుడు నా బిడ్డనే ప్రేమిస్తావరా, నాకు అలా పడతావా? అరే బిడ్డ, నువ్వు వీని మర్చిపోరా. నిన్ను వీనికి ఇచ్చి పెళ్లి చేస్తాను, నాకు ఇష్టం లేదు. బాపు, నేను ఆయన తప్ప వేరేటోళ్ళని ఎవరిని పెళ్లి చేసుకోనే. అరే గీడెట్లా వచ్చిండ్రా నీకు? వీనికి తింపి తింపి కొడితే గుంట జాగలేదు. అరే బిడ్డ, నిన్ను మంచి ఉన్నానికి ఇచ్చి పెళ్లి చేస్తారా? నువ్వు ఎన్నైనా చెప్పు బాపు, నేను ఆయననే పెళ్లి చేసుకుంటా. వీనికి ఏం వస్తుందని పెళ్లి చేసుకుంటావురా? అరే నీకేం వస్తుందని నా బిడ్డ నీకు ఇచ్చి పెళ్లి చేయాలరా? అరే నా బిడ్డకు 10 ఎకరాల జాగుందిరా, నీ దగ్గర ఏముందిరా? నీ బిడ్డ ఉంది మామ, నీ బిడ్డ వస్తే నాది కాదా? అరే ఏం మాట్లాడుతున్నావురా? నీకేముందని ఇవ్వాలరా? ఏదేమైనా సరే నా బిడ్డని నీకు ఇయ్యరా? నా బిడ్డకు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి, ఉన్నోనికి ఇస్తా. బాపు, నన్ను ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తావా చేయవా? చెయ్యరా, ఉన్నోనికి ఇచ్చి చేస్తా బిడ్డ నీకు. అరే ఒక 5-6 నెలలు మీ ప్రేమ గురించి తెలియకుండా జాగ్రత్త పడరా. ఆ పిల్ల నువ్వు లేకపోతే చచ్చిపోతాను తటి అయ్యి,
అప్పుడు ఉన్నొక బిడ్డ చచ్చిపోతా ఉంటుంది ఏమన్నా అంటే అప్పుడు వాళ్ళు అయ్యేది తెలిసినా సరే పీక్ తాడరా. అరే దివ్య దొరికిరా. అరే ఏం చేసుకోకరా దివ్య. దివ్య నువ్వేం చేసుకోకు, మీ బాబు ఒప్పుకోకపోతే మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. అరే నా బిడ్డను ఏం చేసినవరా, ఏం మాయ చేసినవరా. అరే దివ్య దొరికిరా. దివ్య నన్ను ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తేనే నేను డోర్ తీస్తా బాపు, లేకపోతే నేను చచ్చిపోతా. అది కాదు బిడ్డ, నా మాటరా. అరే దొరికిరా. లేదు బాబు, ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తా అంటే నేను తీస్తా, లేకపోతే నేను చచ్చిపోతున్నా. అరే వద్దు బిడ్డ. అరే సరే తీరా, వీనికి ఇచ్చి చేస్తా తీరా. నిజంగా ఇచ్చి చేస్తావా? ఇస్తా తీరా, డోర్ తీరా. అల్లుడు నా బిడ్డను మంచిగా చూసుకో. ఒక్కగానొక బిడ్డ, నేను చేసుకోకపోతే చచ్చిపోతుందట. ఏం చేస్తా, ఇక నీకే ఇచ్చి పెళ్లి చేస్తా. మంచిగా కలిసి ఉండ్రి. నా బిడ్డకు మంచిగా మార్కులు రావాలని వాడిని చెడగొడితే వాడు నా కింద ఎసరు పెట్టాడు. అందుకే మన పని మనమే చేసుకోవాలి. ఒకరిని చెడగొట్టాలని చూస్తే మనమే చెడిపోతాం. అయినా నా అల్లుడికి ఆస్తి లేకపోతుంది, నాకు లేదా? నా అల్లుడు మంచోడు, నా బిడ్డను మంచిగా చూసుకుంటాడు. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తా.